కొత్త యెరూషలేమును, అది గొర్రెపిల్ల చేత అతని నగరంలో వ్రాయబడి ఉందని. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త యెరూషలేమును కొలవడానికి దేవుడు దేవదూతలను ఎందుకు పంపాడు? అతనికి దాని పరిమాణం తెలియదు కాబట్టి కాదు, కాని అతను కోరుకున్నందున అది వెల్లడి అయ్యింది. ఈ నగరం నిజమైనది, దాని సరిహద్దులు ఖచ్చితంగా ఉన్నాయి, దాని అందం హించబడినది కాదు. ఇది ప్రకటన 21లో ఉద్దేశపూర్వకంగా ఉంది. జాన్ బంగారు కొలిచే రాడ్తో ఒక దేవదూతను చూశాడు, నాశనం చేయడానికి కాదు. దేవుడు తన ప్రజల కోసం ఏమి సిద్ధం చేస్తున్నాడో మార్కు పంపాడు. అతను ప్రతి గోడను, ప్రతి గేటును కొలుస్తాడు. ప్రతి పునాది రాయి, ప్రతి ఒక్కటి అర్థంతో చెక్కబడింది, ప్రతి ఒక్కటి ఉద్దేశ్యంతో ఉంచబడింది. 12 తెగలకు 12 ద్వారాలు, 12 మంది అపోస్తలులకు 12 పునాదులు, మరియు ప్రతి గేటు మీద ఒక పేరు ఉంది. యాదృచ్ఛికంగా మరచిపోలేదు, కాని స్వర్గం గందరగోళం కానందున ఎంచుకోబడింది. ఇది క్రమం, ఇది చిహ్నాత్మకం కాదు. ఇది గొర్రెపిల్ల చేత విమోచించబడిన వారి కోసం రూపొందించిన నగరం. ఎందుకంటే స్వర్గం కల కాదు, ఇది గమ్యం. మరియు మీ పేరు దాని ద్వారాలపై వ్రాయబడి ఉంది. మీ పేరు అతని నగరంలో వ్రాయబడి ఉందని మీరు విశ్వసిస్తే ఆమెనని టైప్ చేయండి. మీ మిత్రులకు, స్నేహితులకు వీడియోని షేర్ చేయండి.